హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ప్రోడక్ట్ అయితే మీషోలో తీసుకున్నాను. వెజిటేబుల్ కట్టర్ అండి. ఇది ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మార్నింగ్ అయితే వంట చేయడానికి చాలా హడావుడి పడతారు హౌస్ వైఫ్స్. వంట చేయడం, బాక్సులు పెట్టడం, పిల్లల్ని స్కూల్కి పంపించడం, చాలా బిజీగా ఉంటారు. ఈ బిజీ టైంలో ఈ ప్రోడక్ట్ అయితే చాలా యూజ్ అవుతుంది. దీంతో మనం కూరగాయలు తొందరగా కట్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. ఇది అరగంట టైంలో కట్ చేసుకునే వెజిటేబుల్స్ ఒక 5-10 నిమిషాల్లో కూడా మనం దీంతో కట్ చేసుకోవచ్చు. దీంతో బెండకాయలు కట్ చేసుకోవచ్చు, బీరకాయలు, టమాటాలు మరియు ఆనియన్స్, పచ్చిమిర్చి, అన్ని రకాల కూరగాయలు అయితే కట్ చేసుకోవచ్చు. తొందరగా మనకు టైం సేవ్ అవుతుంది, తొందరగా పని అవుతుంది. మార్నింగ్ పిల్లలకి స్కూల్కి లేట్ అవుతుందని చెప్పేసి హడావుడిగా మనం పని చేస్తూ ఉంటాము. ఈ కట్టర్ అయితే హౌస్ వైఫ్లకు చాలా యూజ్ అవుతుంది. అన్ని రకాల కూరగాయలు మనం కట్ చేసుకోవచ్చు దీంతో. బెండకాయలు అయితే 5-6 బెండకాయలు ఒకేసారి కట్ చేసుకోవచ్చు మనము. అలాగే ఆనియన్స్ కూడా తొందరగా కట్ అవుతాయి. ఈ ప్రోడక్ట్కు ఫ్రంట్ పార్ట్ వెజిటబుల్ పీల్ చేసుకోవడానికి ఉంది. మనం సోరకాయ పొట్టు తీయవచ్చు, అలాగే మామిడికాయ పొట్టు కూడా తీయవచ్చు దాంతో. తర్వాత ఆలు పీల్ కూడా తీసుకోవచ్చు దాంతో. ఆ ఫ్రంట్ పార్ట్ అయితే పీల్ చేయడానికి మనకు యూజ్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ అయితే ప్రతి హౌస్ వైఫ్కు యూజ్ అవుతుంది. ప్రతి హౌస్ వైఫ్ ఈ ప్రోడక్ట్ తీసుకోవాలి, ఎందుకంటే చాలా బెనిఫిట్ ఉంది మనకు దీంతో. పిల్లలకైతే స్కూల్స్కి కరెక్ట్ టైంకి లంచ్ బాక్స్ మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ అయితే మనం ప్రతి ఇంట్లో వాడుకోవచ్చు. దీనివల్ల నష్టం ఏం లేదు, చాలామందికి ఉపయోగపడుతుంది ఈ ప్రోడక్టు. ఇప్పుడైతే వంటిపూ డబ్బాలు ఉన్నాయి కాబట్టి ఇంకా టైమే సరిపోదు. ఎంతో మార్నింగ్ లేచినా టైమే సరిపోదు. పిల్లలకి హడావుడిగా ఏదో ఒకటి చేసి పెట్టడం, లంచ్ బాక్స్లోకి వాళ్ళని స్కూల్కి పంపించడము, ఈ ప్రాసెస్లో ఇది యూజ్ అవుతుంది ఈ ప్రోడక్టు. ఇన్ని రోజులైతే ఒంటి పూట బళ్ళు ఉన్నాయి కాబట్టి ఏదో అలా సరిపోయింది. ఇప్పుడైతే ఇంకా హాలిడేస్ రానే వస్తున్నాయి. ఈ హాలిడేస్లో పిల్లలతో హెడేక్ వస్తుందండి మదర్స్ అందరికీ. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలైతే పోట్లాడతారు. ఇప్పుడు ఈ ప్రజెంట్ రోజుల్లో అయితే పెద్ద పిల్లలు కూడా పోట్లాడుతున్నారు ఇంట్లో. పేరెంట్స్కి పెద్ద హెడేక్ వస్తుంది. ప్రతి ఇంట్లో ఈ హాలిడేస్ వచ్చిందంటే మదర్స్కి హెడేక్ వస్తుంది. హాలిడేస్ రాకముందేమో హాలిడేస్ వస్తే బాగుండు అని చెప్పేసి అనిపిస్తుంది ప్రతి మదర్కి. హాలిడేస్ వచ్చాక హెడేక్ పిల్లలతో ఇంటి దగ్గరే ఉంటుంది. ఇంకా ప్రతి ఇంట్లో ఈ ఫీలింగ్ అయితే ఉంటుంది. ప్రతి మదర్కి హెడేక్ వచ్చేస్తుంది. హాలిడేస్ రాకముందు హాలిడేస్ ఎప్పుడు వస్తాయా అనిపిస్తుంది. వచ్చాక ఈ హాలిడేస్ ఎప్పుడు అయిపోతాయా, ఎప్పుడు మళ్ళీ స్కూలు రీఓపెన్ అవుతుందా అని మదర్కి అదొక టెన్షన్. రాకముందు హాలిడేస్ ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటుంది మదరు. వచ్చాక ఈ హెడేక్, పిల్లలతో హెడేక్ భరించలేక స్కూల్స్ ఎప్పుడు రీఓపెన్ అవుతాయా అని
అనుకుంటుంటారు. ప్రతి ఇంట్లో మదర్స్కి ఇదే చిక్కు, ఇదే తలనొప్పి. ప్రతి ఇంట్లో పిల్లలకు హాలిడేస్ వచ్చినాయంటే తలనొప్పి, ప్రతి మదర్కి తలనొప్పి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఈ మధ్య ఒక వీడియోలో చూశాను, పాపము ఇద్దరు చిన్న పిల్లలు, కవల పిల్లలు. ఆ కసాయి తండ్రి అయితే ఆ పిల్లల్ని ఎలా చంపాడో అర్థమవుతలేదు. పాపం చిన్న పిల్లలు, ఎలా చంపాలనిపించిందో ఆ తండ్రికి. అభం శుభం తెలియని ఆ చిన్న ఆడపిల్లలు ఎంత చక్కగా, ఎంత ముద్దుగా ఉన్నారు. పురుగు మందు తాయించేసి బావిలో పడేశారు. పాపం వాళ్ళ ప్రాణాలు తీశారు. ఇలాంటి వాళ్ళని అస్సలు వదలొద్దు. ఈ సమాజం ఇలా ఎందుకు తయారవుతుందో అర్థమవుతలేరు. ప్రతి ఇంట్లో చిన్నపిల్లలను చంపడము, ఆడపిల్లలంటే మరీ ఇంకా ఎందుకు ఇలా ఆడపిల్లలంటే ఇంత చులకనగా, ఎందుకు ఇంత నిర్దాక్షంగా చంపుతున్నారో అర్థమవుతలేదు. ఎందుకండి? ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒకేలా చూడవచ్చు కదా, ఎందుకు ఆడపిల్లలంటే ఇంత దుర్మార్గంగా వాళ్ళని ప్రాణాలు తీయడము, వాళ్ళని పొట్టడం పెట్టుకోవడము? ఆ ఇద్దరు ఆడపిల్లలు పాపం ఎంత చక్కగా ఉన్నారు. ఆ మదర్ ఉంటే మాత్రం ఆ పిల్లలు అసలు చనిపోకుండే. ఆ రోజు ఆ మదరు ఇంట్లో లేదట, పాపం బయటికి వెళ్ళిందట. ఆ కసాయి తండ్రి ఆ పిల్లల్ని అలా చేశాడు. ఆ మదర్ ఉంటే మాత్రం వాళ్ళ ప్రాణాలు పోకుండా చూసేది పాపం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.